ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్న మీరంతా ఎలా ఉన్నారు? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? దేవుని అత్యంత కృపలో అయిన దయలో మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ బాగున్నాయని నమ్ముతూ ఉన్నాను. దేవుడు గతించిన నెలంతా మనకు తోడుండి నడిపించారు. 9 నెలలు దేవుడు మనకు తోడుగా ఉండి ఈ యొక్క 10వ నెలలోనికి మనం ప్రవేశపెట్టారు. అత్యంత దేవుని కృపను బట్టి అనేక ఆపదలు, అనేక ప్రమాదాలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనల్ని రక్షించి తన రెక్కల చాటున భద్రపరిచి మనల్ని సజీవులుగా ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి ఈ విధంగా నిలిపి ఉంచి ప్రతి క్షణం మనల్ని నడిపిస్తున్నందుకు ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. మీ పోరాటంలో, మీ శ్రమల్లో, మీ కన్నీటిలో, మీ దుఃఖములో, మీ నిందల్లో, మీ అవమానాల్లో, మీరు ఎదుర్కొంటున్న ప్రతి శత్రు పోరాటములో, మీ ఓటములో దేవుడు ఎప్పుడు నిన్ను విడవడు, ఎడబాయడు. తప్పక మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. కాబట్టి గతించిన నెల ఏ విధంగా ఉన్నా అది పట్టించుకోవద్దు. నూతన నెలలో దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నారు, విశ్వసించండి. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా సమస్యలు, శోధనలు ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి విషయాన్ని నేను సాధ్యపరచబోతున్నారు, విశ్వసించండి. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా అనారోగ్యంతో ఉంటే, మంచంపై ఉంటే, లేక ఏ భరించలేని శ్రమలో, బాధలో ఉన్నా దేవుణ్ణి ఆశ్రయించండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఈ నూతన నెలకు దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. చూడండి, చాలాసార్లు మన జీవిత ప్రయాణంలో మనం వెళ్ళే మార్గం మనకు అర్థం కాదు. మనం చేసే ప్రయత్నం కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మన పనులు అనేక సార్లు మనకు అర్థం కాక, నేను కరెక్ట్గా చేస్తున్నానా, ఇది జరుగుతుందో లేదో, నేను సరైన మార్గంలోనే వెళ్తున్నానా, ఈ మార్గంలో నాకు నెమ్మది కలుగుతుందో లేదో అని చాలాసార్లు ఆందోళన పడుతూ ఉంటాం, చాలాసార్లు కలవరపడుతూ ఉంటాం. అయితే ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో, ఆయన మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించిన నిన్ను గూర్చి ఆయనకు బాగా తెలుసు. మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతునని చెప్తున్నాడు ఆయన. అవి ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు. వాటన్నిటి విషయంలో నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నావు ప్రస్తుతం. కానీ రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుడు నీ కొరకు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. అవి నీకు కనబడకపోయినా, ఎవరికి అర్థం కాకపోయినా ఆయనకు తెలుసు. ఆయనకు అర్థమైంది నీ గురించి. అందువల్లే ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుస్తున్నాడు. అది ప్రస్తుతం నీకు హానికరంగా అనిపిస్తుందేమో, ఇంతవరకు హానికరంగా అనిపించి ఉండొచ్చు. కానీ ఈ నెలలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము అది మీకు హాని కాదు, హానికరమైన పరిస్థితిగా కనబడుతున్నది కూడా నేను మేలుకరంగా మార్చబోతున్నానని. అదే నీ పట్ల ఆయనకున్న గొప్ప ఉద్దేశం. తన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడాయన. ఆయనను ప్రేమిస్తున్న నీ జీవితంలో ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. అది ఆయన ప్రణాళిక ప్రకారంగా జరిగిస్తాడు. నీ ఉద్యోగాన్ని గురించి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా? నీ భవిష్యత్తుని గురించి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఆత్మీయతను గురించి కలవరపడుతున్నారా? అనారోగ్యం గురించి కలవరపడుతున్నారా? భవిష్యత్తుని గురించి కంగారు పడుతున్నారా? వివాహాన్ని గురించి కలవరపడుతున్నారా? గర్భఫలం లేదని ప్రతి నెల ఏడుస్తున్నాను,
ప్రతి నెల దుఃఖంతో ఉంటున్నారా? గర్భఫలం రాలేదని. ఇంత ఆలస్యం అవుతుంది ఏంటి? ఎన్ని నెలలు గడిచిపోతున్నాయి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఏంటి? ఈ పరిస్థితి ఈ విధంగానే ఉంది, ఉద్యోగం ఈ విధంగానే ఉంది, వ్యాపారం ఈ విధంగానే ఉంది, నా కుటుంబం ఈ విధంగానే ఉంది, నా భర్త జీవితం ఈ విధంగానే ఉంది, నా భార్య జీవితం ఈ విధంగానే ఉంది. ఏంటి నా పరిస్థితి? ఇంకెంతకాలం ఈ స్థితి? మార్పు కలుగుతుందని ఎదురు చూస్తున్నాను కానీ మార్పు కలగడం లేదు. ఎంతకాలం గడుస్తున్నా, ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నా ఇదే జీవితము, ఇదే పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే మీరు ఆయనకు పూర్తిగా సబ్మిట్ అవ్వండి. మీరు అనుకుంటున్నారు నేను సమర్పించుకున్నాను కదా అని, కానీ మీ అంతరంగంలో చూస్తే ఆయనపై పూర్తి విశ్వాసం మీకు కలగట్లేదేమో. ఆయన చేస్తాడో లేదో అనే అధైర్యంతో మీరు ఉంటున్నారేమో. దేవుణ్ణి అడగండి, తండ్రి నాకు ధైర్యం పుట్టించండి, తండ్రి నాకు విశ్వాసం పుట్టించండి. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడా నీ వైపు చూస్తున్నాను, మీరు కొనసాగించండి అయ్యా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని. దేవునికి అప్పగించుకున్నట్లయితే అద్భుతకరమైన ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయనకు నీ ఆత్మీయ విషయంలో గొప్ప ప్రణాళిక ఉంది, నీ ఉద్యోగ విషయంలో ఆయనకు గొప్ప ప్రణాళిక ఉంది, నీ వ్యాపారాన్ని గురించి ఆయనకు గొప్ప ప్రణాళిక ఉంది, నీ వివాహాన్ని గురించి ఆయనకు గొప్ప ప్రణాళిక ఉంది, నీ గర్భఫలం గురించి ఆయనకు గొప్ప ప్రణాళిక ఉంది. ఆయనకు అప్పగించుకున్న నీ జీవితంలో ఆయన ప్రణాళికలు గొప్పవి, ఉన్నతమైనవి. అయితే ఆయన ప్రణాళికను ఫుల్ఫిల్ చేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి, ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి, ఆయన కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ఒబే అయితే, నువ్వు ఆయనకు సమర్పించుకుంటే ఆయన ఈ నిమిషంలోనే నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడే నీ పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. కాబట్టి నీకు అర్థం కాని పరిస్థితులను గురించి భయపడొద్దు, నీకు అర్థం కాని మార్గంను గురించి కలవరపడొద్దు, నీకు అర్థం కాని నీ భవిష్యత్తుని గురించి భయపడొద్దు, నీకు అర్థం కాని నీ వ్యాధిని గురించి భయపడొద్దు, నీకు అర్థం కాని ఉద్యోగాన్ని గురించి భయపడొద్దు, నీకు అర్థం కాని నీ వ్యాపారాన్ని గురించి భయపడొద్దు, బెంగ పెట్టుకోవద్దు, నీకు అర్థం కాని నీ వివాహాన్ని గురించి నువ్వు భయపడొద్దు. మీరు చేయాల్సిందల్లా పూర్తిగా దేవునికి లోబడి ఆయన చేతిలో ఒదిగిపోయి ఆయనకు అప్పగించుకుంటే నీ జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తారు. ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ నెరవేర్చడానికి ఆయన పూనుకుంటాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడు నీ పట్ల గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆయన ప్రణాళిక నీకు హాని కలిగించేది కాదు, అది నిన్ను హెచ్చించేది, నిన్ను ఆశీర్వదించేది, నిన్ను అభివృద్ధి చేసేది. నీ పట్ల మాత్రమే కాదు, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ పరిస్థితులన్నిటి పట్ల, నీ సమస్త విషయాల్లో ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి భయపడొద్దు. ప్రస్తుతం నీకేమి కనబడకపోయినా భయపడొద్దు, ప్రస్తుతం అంధకారంగా ఉన్నా భయపడొద్దు, ప్రస్తుతం ఏంటో తెలియడం లేదు అనిపిస్తున్నా భయపడొద్దు. దేవుని చేతులకు అప్పగించుకొని చెప్పండి, అయ్యా నీవు నా కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు, నా కొరకు గొప్ప ప్లాన్ కలిగి ఉన్నారు, నేను భయపడినయ్యా, నీ ప్రణాళిక, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థించండి. దేవుడి కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ అత్యంత కృపను బట్టి గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి, కోడి తన రెక్కల క్రింద బిడ్డలు ఏ విధంగా కాస్తుందో ఆ విధంగా మమ్మల్ని రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి మరి ఒక నెలలోనికి ప్రవేశపెట్టినందుకు వందనాలయ్యా. 9 నెలలు మాతో ఉండి నడిపించినందుకు వందనాలు. ఈ నూతన నెల 10వ నెల అంతా కూడా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడే ఉండండి. భయపడొద్దు. నీ పట్ల గొప్ప ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను, గొప్ప ప్లాన్స్ నీ గురించి నా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా సఫలపరుస్తున్నవి, హానికరమైనవి కావు, అవి ఎంత మాత్రం నీకు హాని చేయవు, నేను అభివృద్ధి చేస్తానని రోజు వాగ్దానం చేశారు తండ్రి. మేలు జరిగిస్తానని వాగ్దానం చేశారు. ఎంతమంది కీడుగుండా ప్రయాణిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి జీవితంలో మేలును ప్రకటిస్తున్నాను. ప్రతి జీవితంలో మేలు చూచుదురుగాక. ఇంతవరకు ఏ నష్టం గుండా వెళ్ళినా ఇది మొదలుకొని వారిని అభివృద్ధి చేస్తున్నందుకు వందనాలయ్యా. వారిని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో అనేక అద్భుతాలు మీరు ప్రారంభించేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డను లేవనెత్తండి అయ్యా. మానసికంగా నలిగిపోతున్న బిడ్డను లేవనెత్తండి అయ్యా. పాపపు గుంటలో పడి లేవలేకుండా ఉన్న బిడ్డను లేవనెత్తండి అయ్యా. వ్యసనాల్లో పడిపోయి లేవలేకుండా ఉన్న బిడ్డలను వ్యసనాలను విడిపించండి అయ్యా. భయంకరమైన వ్యాధిగ్రస్తులు, భయంకరమైన వ్యాధులతో, అనారోగ్యాలతో మంచంపై ఉన్న చేతులు పెడుతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారో వారందరూ కూడా ఇప్పుడే అద్భుతకరమైన స్వస్థత పొందుకుంటున్నారు. 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తిని లేచి నడవంటే నడిచాడయ్యా.
ఇప్పుడు ఎంతమంది అయితే పడి ఉన్నారో వారందరినీ కూడా యేసు నామములో లేచి నడుమని ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని లేపినందుకు వందనాలు. వ్యాధిగ్రస్తులుగా పడి ఉన్న వారందరినీ కూడా నువ్వు జీవంతో నింపినందుకు, అద్భుతకరమైన ఆరోగ్యం దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉద్యోగ సమస్యలను విడిపించండి అయ్యా. వ్యాపారాలను అభివృద్ధి చేయండి, పాడే పంటలను అభివృద్ధి చేయండి, వ్యవసాయాలను అభివృద్ధి చేయండి తండ్రి. చేతి పనులను దీవించండి, పనిపాట్లన్నిటిని కూడా మీరు దీవించండి. ఎక్కడికి వెళ్తున్నా మీరు తోడుగా ఉండండి. ఈ నెలంతా ఏ పని ప్రారంభిస్తున్నా, ఏ ప్లాన్స్ వారికి ఉన్నా నీ చిత్త ప్రకారంగా జరిగించి నడిపించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడు ఉండండి తండ్రి. నీ చిత్తమైతే మంచి రిజల్ట్స్ చూడడానికి సహాయం చేయండి. ఇంటర్వ్యూస్కి ఎవరైనా వెళ్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. మరి ముఖ్యంగా గర్భంతో బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను అయ్యా. 9 దినాలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో ఈ నెలలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఈ నెలలో అద్భుతకరమైన కార్యం మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మీ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి ఈ నెలంతా ప్రతి బిడ్డకు తోడేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించి వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి వారి యొక్క ప్రతి ఆలోచనను స్థిరపరిచి వారి ప్రతి మార్గమును, వారి ప్రతి అడుగులో, ప్రతి మార్గములోనైనా వారి ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు హానిని అనుభవించవా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? అయితే ఇది మొదలుకొని మేలు జరిగిస్తాను, కీడును కూడా మేలుగా మారుస్తాను అని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి భయపడకండి, దేవుని ఆశ్రయించండి. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రతి ప్లాను నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.